నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించే దేవా అని దేవాది దేవుడు సాతానుని అడుగుతున్నారు. ఈ యొక్క అపవాది చీకటి సంబంధి, ఎదుటివాని కొరకు మంచి చెప్పేవాడు కాదు, మంచి చేసేవాడు కాదు, మేలు కోరేవాడు కాదు, నాశనము కోరుకునేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ హృదయాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి గమనించండి. దేవుని సంబంధాలు వేరు, చీకటి సంబంధాలు వేరు. ఎందుకని వాళ్ళ హృదయాలను బట్టే మనము ఇక్కడ ప్రత్యేకించబడుతున్నాం. చీకటి సంబంధాలు నాశనాన్ని కోరుకుంటారు, ఆత్మీయ సంబంధాలు మేలు కోరుకుంటారు. ఆత్మీయ సంబంధాలు ఎలా ఉంటారంటే దేవుని వెలుగుగా ఉంటారు, దేవుని యొక్క మాదిరికరముగా ఉంటారు, దేవుని ఎరిగిన వారుగా జీవిస్తారు, దేవుని వలె అనేకులని దేవుని సముఖంలో నిలవబెట్టేవారుగా ఉంటారు. చీకటి సంబంధాలు ఎలా ఉంటారంటే ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారు, ఎదుటివారు పాడైపోవాలనుకుంటారు, ఎదుటివారి పతనాన్ని కోరుకుంటారు. పతనాన్ని కోరుకునే వారు ఎప్పుడు కూడా వారికి జీవితాలలో పతనమే చూస్తారు. నాశనాన్ని కోరుకునే వారు ఎప్పుడు కూడా వారి జీవితాలలో నాశనమే చూస్తారు. ఆత్మీయులారా, మనమైతే దేవుని చూస్తున్నాం. ఆ దేవుడు అనేక కుటుంబాలను కట్టే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వృద్ధి చేసే దేవుడు. మనము అది హృదయాలు కలిగిన వారమగా, ఆత్మీయులమగా, దేవుని కొరకు బ్రతికే వారమగా ఉండాలి. మన కొరకు కూడా దేవుడు ధైర్యంతో చెప్పాలి, నా పిల్లలను చూసావా, వారు నా పిల్లలు, వాళ్ళు నా కొరకు బ్రతికేవారు, నా యందు విశ్వాసం కలిగిన వారు అని నీ కొరకు, నా కొరకు మార్చబడిన మన హృదయాలతో మన బ్రతుకుతున్న జీవితం కొరకు దేవుడు చెప్పాలి. అటువంటి గొప్ప జీవితం నమ్మకంతో మనం జీవితం. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మనం నిలుస్తూ అపవాదిని, వాడి కుట్రలని విశ్వాసముతో జయిస్తూ మనం ముందుకు సాగుతాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.